హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది. చూడండి, అందరూ చూసి అలా వదిలేయకుండా కొన్ని మీకు నచ్చిన విషయాలు, మంచి విషయాలు ఉంటే అవి పాటించండి. అలా పాటించడం వలన మనకి కొంత మేలు జరుగుతుంది. అందుకని నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. షేర్ చేయాలనిపిస్తే చెయ్యండి, లేకపోతే లేదు. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను మళ్ళీ వచ్చేటప్పటికి ట్యూస్డే వస్తుంది, అంతలో న్యూ ఇయర్ అయిపోతుంది కదా. అందుకని ఇప్పుడే విష్ చేస్తున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అన్నీ మీరు అనుకున్నవన్నీ నెక్స్ట్ ఇయర్ నెరవేరాలి, మీ కోరికలన్నీ అని అనుకుంటున్నా. ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు ఏమైనా సాధించగలరండి. అంతే కదా. మరి హెల్త్ బాగాలేకపోతే మనం ఏం చేయలేం. ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మనం అనుకున్నవన్నీ సాధించగలం. అందుకని ప్రతి ఒక్కళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకోండి. మనం ఇప్పటి కాలంలో చాలామంది చూసారంటే ఏవి పడితే అవి దొరికినాయి కొనుక్కొని తింటున్నారు. అలా చేయకండి. ఇంతకుముందు రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ తినేవాళ్ళు. అందుకని చూసారంటే అప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి. మనం ఇప్పుడు అలాంటివి ఏం తీసుకోవడం లేదు. మన పిల్లలకు కూడా సరిగ్గా పెట్టట్లా. ఈ మధ్యకాలంలో కొంతమంది రాగి సంకటి మళ్ళీ చేసుకొని తినడం స్టార్ట్ చేశారు. అవన్నీ తీసుకోండి. నేను కూడా ఇక మీట తీసుకోవాలనుకుంటున్నా, అందుకే మీకు చెప్తున్నా. దానివల్ల మనకి కాల్షియం ఎక్కువ లభిస్తుంది. ఎందులో కాల్షియం, ఐరన్, విటమిన్ డి ఇవన్నీ ఉంటాయో అవన్నీ చూసి మనం అలాంటి వెజిటేబుల్స్ అయినా సరే, ఏవైనా సరే అలాంటివి మనం రోజు కొంత మన ఆహారంలో చేర్చుకోవాలండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు మంచి ఫుడ్ని తీసుకోండి. అప్పుడే మనం హెల్తీగా ఉండగలం. సరేనా. ఈ మధ్యకాలంలో చూస్తే చాలామందికి బోన్స్ స్ట్రాంగ్గా లేవండి. లేడీస్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లంతో. అందుకని మంచిగా ఫుడ్ తీసుకోండి. అలానే 23లో మీరు అనుకొని సాధించలేనివన్నీ 24లో తప్పకుండా మనం సాధించి తీరాలని అనుకోండి. తప్పకుండా నేను కూడా ప్రే చేస్తాను. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని, అందరు బాగుండాలండి. అలానే ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్లో చేయాలని పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను చెప్తాను. ఇప్పుడు చాలామంది చూసారంటే మనీ సేవ్ చేయాలంటే చాలా పిసినారితనంగా ఉంటారు. తినకుండా దాచిపెడతారు. అలా చేయకండి దయచేసి. తిండిలో మాత్రం మనం కొరత పెట్టకూడదు. ఎప్పుడు మంచిగా తినాలి. ఎక్కడ మనం సేవింగ్స్ చేసుకోవాలంటే అవసరమైన ఖర్చులు పెట్టుకొని అనవసరమైన ఖర్చుల్ని ఇది చేస్తేనే మనకి బోల్డ్ మనీ సేవ్ అయ్యిద్దండి. అంతేగాని తినే ఆహారంలో మాత్రం మనం తక్కువ చేయకూడదు. మంచిగా తింటేనే మంచిగా ఉండగలం, ఇంకా సంపాదించగలం. అందుకని చూసి జాగ్రత్తగా మనీని యూజ్ చేసుకోండి. అలానే ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నానండి నేను మీతో. ఇప్పుడు చెప్పకపోయినా కూడా నెక్స్ట్ వీడియోలో ఆ తర్వాత అయినా చెప్తాను. అలానే పిల్లల్ని మంచిగా చదివించుకోండి. వాళ్ళ ఫ్యూచర్కి ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకోండి. ఇప్పుడు మనం మనీ ఎలా సేవ్ చేస్తారంటే చాలామంది మిడిల్ క్లాస్లో కొంతమందికి 1000 రూపీస్ దొరకడమే కష్టంగా ఉంటుందండి 1 మంత్కి. కొంతమంది 4000, 5000 కూడా సేవింగ్స్ అనేది చెయ్యగలరు. ఇప్పుడు 5000 సేవింగ్స్ చేసేవాళ్ళు 1 ఇయర్లో ఈజీగా 60,000 దాచిపెట్టగలరు కదా. ఈ 1000 రూపీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా కనుక మనం చేస్తే 1000 రూపీస్ ఎవ్రీ మంత్ సేవ్ చేసామనుకోండి, 1 ఇయర్కి 10 నుంచి 12,000 మధ్యలో ఏమైనా ఖర్చులు ఇది చేసినా, లేకపోతే ఒక్కోసారి తక్కువ సేవింగ్స్ కూడా అవుతాయి. వీళ్ళ వలన ఇంతే సేవింగ్స్ అనేది చెయ్యగలరు. అలా కాకుండా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. నేను చెప్పాను కదా 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్ అని. న్యూ ఇయర్ వస్తుంది కదా, 1వ తేదీ నుంచి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశారంటే మీ వల్ల కానిది ఏమి ఉండదు. స్టార్ట్ చేసేంత వరకే భయంగా ఉంటుంది మనకి, ముగించగలమా అని. స్టార్ట్ చేశారనుకోండి తప్పకుండా ముగించగలరు. అప్పుడు మనం ఏం చేస్తామంటే అనవసరమైన ఖర్చుల్ని కట్ చేసేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే తక్కువ సేవింగ్స్ చేసేవాళ్ళు ఈ సేవింగ్ ఛాలెంజ్ చేసినట్లయితే, ఈ మెథడ్ని ఫాలో చేసినట్లయితే తప్పకుండా మీరు 50 నుంచి 60,000 కూడా సేవ్ చేయగలరండి.
అందుకనే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు ఇందులో చెయ్యండి. మీకు 100 దగ్గర నుంచి కష్టంగా ఉంటుంది. స్టార్టింగ్లో మీ దగ్గర ఎక్కువ మనీ ఉన్నప్పుడు ఎక్కువ అదే పెద్ద సంఖ్య ఉంది కదా నెంబర్ 300, 200 అందులో వేసుకోండి. తక్కువ ఉన్నప్పుడు చిన్న నెంబర్స్ వేసుకోండి. ఒకటో తేదీన 1 రూపీ అంటే 1 రూపీ వేసి ఊరుకుంటావా? ఆ రోజు మన దగ్గర ఒక 20 రూపీస్ ఉందనుకోండి, 20 రూపీస్లో వేసుకోండి, ఆ నెంబరు కొట్టేసేయండి. ఇలా చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇలా చేయడం వలన మీ దగ్గర ఒక పెద్ద అమౌంట్ 1 ఇయర్ అయిపోయేలోపు వస్తుందండి. అలానే ఈ న్యూ ఇయర్కి ప్రతి ఒక్కళ్ళు ఎంతో మీ వల్ల అయినంత ఒక గోల్డ్ కాయిన్ కొని పెట్టుకోండి, మంచిదండి. పూజ రూమ్లో పెట్టుకొని పూజ చేసుకోండి. మీకు మళ్ళీ గోల్డ్ చేరుతూ ఉంటుంది. ఇలాంటి రోజుల్లో కనుక మనం విశేషమైన రోజుల్లో గోల్డ్ కొనడం వల్ల చేరుతూ ఉంటుంది. ఇప్పుడు మనీ ఉన్నోళ్ళు 1 గ్రామ్ 2 గ్రామ్స్ కూడా కొనుక్కుంటారు. లేనోళ్ళు అయ్యో మన దగ్గర లేదే అంత అమౌంట్ మనం ఎలా కొంటాం అనుకోకుండా మనకి తక్కువ అమౌంట్లో కూడా గోల్డ్ లభిస్తుంది. ఒక 1000 రూపీస్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ఒక కాయిన్ తెచ్చుకొని పెట్టుకోండి. నేను కూడా కొనబోతున్నా, కొన్న తర్వాత చూపిస్తాను. ఇది ఒక అలవాటుగా మీకు పోగ మారుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం అనవసరమైన ఖర్చుల్ని స్టాప్ చేసేస్తాం. గోల్డ్ కాయిన్ కదా, చిన్నదిగా ఒక్కటే ఉందే, ఇంకా మనం ఎక్కువ చెయ్యాలి అనిపిస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే అనవసరమైన ఖర్చుల్ని ఆపేస్తారు. ఎప్పుడైనా సరే మనం ఒక దాంట్లో కమిట్ అయితే మనం మిగిలిన వాటి గురించి ఆలోచించమండి. అది ఎట్లయినా పూర్తి చేసుకోవాలనే దాంతో మనం ఇలా పోతూ ఉంటాం. అలానే మనకు మనీ ఎందుకంటే ఎక్కువ ఖర్చు అయ్యిద్ది. ఇంట్లో ఉంటే పెద్దగా మనీ ఖర్చు అవ్వదండి. ఎప్పుడైతే మనం బయటకు వెళ్తామో అప్పుడు మనకి మనీ ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. మేము వైకుంఠ ఏకాదశి రోజు గుడికనే వెళ్ళామండి. అయితే గుడిలో కొనాల్సిన వస్తువులు అవి ఇవి కొన్నాము. ఆ తర్వాత మెదలకుండా వచ్చామా లేదు, మా అమ్మాయి ఏం చేసిందంటే 2 దేవుడి పుస్తకాలు కొనుక్కుంది. శ్లోకాల్లాగా ఉంటాయి చెప్తానని. అంతటితో అవ్వలేదు. అక్కడ వచ్చి మనం దీపాలన్నీ పెట్టుకోవడానికి చిన్న ప్లేట్స్ అమ్ముతూ ఉన్నారు, అది కొన్నాము. ఇలా పూజకు సంబంధించింది కొన్ని కొన్నాము. ఆ తర్వాత ఏమంటారండి, పెద్ద ప్లేట్స్ స్టీల్స్లో ఉంటాయి కదా, ఏమంటారో తెలియదు, అవి 2 కొన్నాను. అట్లా మనం బయటకు వెళ్ళామనుకోండి ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. అయితే అది నాకు అవసరం అనమాట, ఇంట్లో కావాలి అని చెప్పే కొన్నాను. అవసరమైందనే కొన్నాను, లేకపోతే నేను అవన్నీ చూడను. ఇప్పుడు మనం బయటకు వెళ్ళామనుకోండి, మనం ఏ పనిగా వెళ్ళాము, ఇప్పుడు నేను గుడికి వెళ్ళాను, గుడిలో దేవుడిని మొక్కేసుకొని వస్తే ఏముండదు. అలా కాకుండా చుట్టుపక్కల అమ్మేవన్నీ మనం చూసామనుకోండి, ఎంత గట్టిగా ఉన్నా కూడా మన మనసు లాగిద్ది. అది కొందామా ఇది కొందామా అనిపించి వెళ్ళేసి కొంటూ ఉంటాం. అలా కొనకూడదు. గట్టిగా అనుకొని వెళ్ళి గట్టిగా వచ్చేసేయాలి. అలాంటప్పుడు మనకి తక్కువ ఖర్చులు అవుతాయి. పిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి తప్పకుండా ఖర్చు అవుతుంది. ఇలా మనం ఎన్నిసార్లు బయటకు వెళ్తామో అప్పుడు మనకు తప్పకుండా ఎక్కువ ఖర్చే అవుతుందండి. మనం అనుకున్నది జరగదు, ఇంకా ఎక్కువే అవుతుంది అనమాట. అందుకని నేనైతే పెద్దగా బయటకే వెళ్ళనండి. ఈ మధ్య గుడికి వెళ్తున్నాం అంతేగాని ఇంకెక్కడికి వెళ్ళను. వెళ్తే తప్పకుండా డబ్బు ఖర్చు అయ్యిద్ది. ముఖ్యమైన పనికి వెళ్ళే అవ్వాలి. నాకేం ముఖ్యమైన పనులు ఏమీ లేవు, అందుకని నేను వెళ్ళడన్నా. మీకు ముఖ్యమైన పనులు ఉంటే, అవసరమైన పనులు ఉంటే వెళ్ళే అవ్వాలి కదా, అది ఏం చేయలేము. అందుకని అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలని చూడకూడదండి. దానివల్ల కూడా మనకి మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇవన్నీ కనుక అవాయిడ్ చేస్తే మనకి కొంత మనీ మిగిలిద్ది. అలానే జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు చూసి పెట్టుకోండి. నన్ను అడిగారు మీకు ఎంత ఇస్తారు ఇంట్లో, మీరు ఎలా చేస్తారని. నాకు 12,000 ఇస్తారండి. కొంతమందికి తెలియదు కదా, ఎవ్రీ మంత్. ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు, ఒక 5-6 ఇయర్స్ ఏమో ఇస్తున్నారు, 12,000 ఇస్తారు. అంతకుముందు నేను అందులో ఇవ్వగానే ఫస్ట్ సేవింగ్స్ తీసేసేదాన్ని, 5,000 తీసి 7,000 నా ఇంటి ఖర్చులకి అన్నీ డివైడ్ చేసి విడివిడిగా పెట్టుకునేదాన్ని. మీకు కూడా చాలాసార్లు చెప్పాను, మీకు యూజ్ అవుతుందని చెబుతున్నా. అందులో చేంజ్ మిగిలితే అది కూడా సేవింగ్స్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే 5,000 కాదండి, 3,000 తీసి పెడుతున్నా. 9,000 ఖర్చు అవుతుంది. ఎందుకంటే అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు అప్పట్లో నేను బియ్యం బస్తా వచ్చి 2 నెలలకు ఒకసారి 1,300 అలా ఉండేదండి, 400 ఇంకా తక్కువే, 1,200 అలా ఉండేది. ఇప్పుడు చూసారంటే 25 కేజెస్ బియ్యం, తర్వాత వచ్చి ఒక 5 కేజెస్ ఇడ్లీ బియ్యం అండి, ఇడ్లీ చేసుకోవడానికి టిఫిన్కి కొంటే 2,000 తీసుకుంటున్నారు. అప్పుడు మనకి ఎంత డిఫరెన్స్ తెలుస్తుందా, రేట్లు పెరిగినాయి కదా, అందువల్ల మనకు మనీ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకని నేనేం చేస్తాను అంటే స్టార్టింగ్ 3,000 తీసి పక్కన పెట్టేసి 9,000లో ఇంటికి కావాల్సిన సమస్తం అనమాట. మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని అడగకూడదు, అడిగితే ఇవ్వరు, ఇంతే. నువ్వు ఎలా
నువ్వు ఎలా సేవింగ్స్ చేసుకుంటావు ఎలా అది నీ ఇష్టం అంటారు కదా. అందుకని తీసి పెట్టేసి ఈ 9,000లో అన్నిటికి ఇంతంత అని పెట్టేసుకొని అందులోనే నేను మీకు ఎవ్రీ మంత్ చూపిస్తున్నాను కదా, అందులో సేవింగ్ అయిన మనీ చేంజ్ అవి ఇవి ఉంటాయి కదా, ఒక రోజుకి ఇంత అని దొరికిద్ది కదా, అవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే నాకు 1,500 నుంచి 2,000 వరకు సేవ్ అయ్యిద్దండి. అప్పుడు అదొక 3,000 అది ఫస్టే అలానే ఉండిపోతుంది. ఇంతే తీసుకుంటా నేను 9,000 తీసుకుంటా. ఇప్పుడు ఇందులో దొరికింది నేను ఉండీలో వేస్తూ ఉంటాను. మీకు చూపించిన తర్వాత ఎంత సేవ్ అయిందని ఉండీలో వేస్తాను. ఇంకోటి వచ్చి నేను గ్యాస్ జాగ్రత్తగా వాడుకోవడం వలన ఒక్కోసారి 1.5 మంత్ వచ్చింది, ఒక్కోసారి 2 మంత్స్ వచ్చింది. అప్పుడు నాకు 1,000 రూపీస్ మిగిలిద్ది కదండి, అది సేవింగ్స్. ఎట్లా అండి మీకు 2,000 మిగిలిద్ది అని మీరు అనుకుంటారు కదా, అందుకని చెబుతున్నా. అందులో 1,000 మిగిలిద్ది, తర్వాత వచ్చేసి ఇవన్నీ మిగిలిద్ది. 1,500 మిగలొచ్చు, 1,000 మిగలొచ్చు ఇంటి ఖర్చులు వాటిలో. ఇలా నేను చూసి జాగ్రత్తగా చేసుకుంటా. అలానే 1,000 రూపీస్ ఎవ్రీ మంత్ బియ్యాన్ని తీసి పెట్టుకుంటా. 2 నెలలకు ఒకసారి కదా నేను కొనేది, 2,000 కదా, ఈ మంత్ 1,000 నెక్స్ట్ మంత్ 1,000, అప్పుడు 2,000 పెట్టి రైస్ బ్యాగ్ తెచ్చుకుంటా. ఇలా అన్నీ మనం ప్లాన్ చేసుకొని జాగ్రత్త చేసుకున్నట్లయితే మనకు అమౌంట్ మిగిలిద్ది. అంతకుముందు నేను 5,000 దాచిపెట్టేదాన్ని, ఇప్పుడు అంత దాచిపెట్టలేకపోతున్నా. 3,000 తీసిపెట్టి ఇందులో 2,000 పైనే మిగిలిద్ది. ఇది సేవింగ్స్లో వేస్తానండి. ఇలానే మన లేడీస్ అందరూ జాగ్రత్తగా చేసుకోవాలి. అదే చెప్పాను కదా, తిండిలో కాదు అనవసరమైన ఖర్చులు పెట్టి కనిపించినవన్నీ కొనుక్కోకూడదండి. మన మనసును మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. కనిపించినవన్నీ కొనుక్కున్నాం అనుకోండి, మనం ఇంకెలా పైకి రాగలం చెప్పండి. మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఉన్నవాళ్ళు అయితే పర్వాలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళంటే జాగ్రత్తగానే ఒక్కో స్టెప్ ముందుకు పెట్టాలి. అందుకని చెప్తున్నాను, కనిపించినవన్నీ కొనకండి. అవసరం అయితే కొనుక్కోండి, అనవసరం అయితే కొనకండి. అలానే ఇంకొకరిని చూసి మనం కుళ్ళుకోకూడదు. వీళ్ళు చూడు ఎంత బాగా పైకి వస్తున్నారా అని కుళ్ళుకోకూడదు. వాళ్ళు ఏమేమి చేసి అంత పైకి వచ్చారు అని మనం తెలుసుకున్నట్లయితే, వాళ్ళు ఏం మెథడ్స్ ఫాలో చేశారు, ఎలా హార్డ్ వర్క్ చేశారు, ఎలా ఎంత మనీని సేవ్ చేశారు, ఇంత గోల్డ్ కొనుక్కున్నారు తెలుసుకున్నట్లయితే మనం కూడా వాళ్ళ పద్ధతుల్ని, కొన్ని పద్ధతులు తప్పులేదు, మంచి పద్ధతుల్ని ఎవరైనా తీసుకొని ఫాలో చేయొచ్చు. చెడు పద్ధతులనే ఫాలో చేయకూడదు. ఓ ఇలానే చేశారా, సరే ఇంత హార్డ్ వర్క్ చేశారా, అప్పుడు మనం కూడా వీళ్ళలాగా కష్టపడి సంపాదిద్దాం, వీళ్ళలాగా జాగ్రత్త చేసుకుందాం అనుకోవాలే కానీ ఇతరులను చూసి ఎప్పుడు మనం కుళ్ళుకోకూడదండి. సరేనా? మంచి విషయాలు చెప్పించడంలో తప్పు లేదు కదా, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని చెప్తున్నాను. ఇలా అన్ని మంచి వాళ్ళు ఎలా పైకి వచ్చారని తెలుసుకొని మనం కూడా హార్డ్ వర్క్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలా ఒక చెయ్యేసి పని చేసినట్లయితే మనం మంచిగా తొందరగా, ఇప్పుడు ఒక్కళ్ళు పని చేశారనుకోండి 10 years పట్టిద్ది కొంచెం మనం అనుకుని సాధించాలని. అదే ఇంట్లో ఉన్న 2-3 చేశారనుకోండి, దాంట్లో సగం టైంలోనే మనం అనుకున్నది రీచ్ అవ్వచ్చు. ఊరికే కూర్చోకూడదు, టీవీలు చూడటం లేకపోతే ఏమన్నా మాట్లాడుకోవటం అలా అన్నీ చేయకుండా, టయాన్ని వేస్ట్ చేయకుండా మనం ఎంగేజ్లో ఉన్నప్పుడే మంచిగా సంపాదించుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. కొంచెం వయసు పెరిగిందనుకోండి చెయ్యలేము. ఈ రోజుల్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఇంకా ఏమేమో వస్తాయి. అందుకని చిన్న ఏజ్లో ఉన్నప్పుడే మనం మంచిగా సంపాదించుకోవాలి. చాలామంది హార్డ్ వర్క్ చేసి 26-27 years కూడా వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసి ఇల్లు కొనుక్కున్నారు. లేడీసేనండి, వాళ్ళ డబ్బులతో దాచిపెట్టి ఇల్లు కొనుక్కున్నారు, అన్నీ చేసుకున్నారు. మనం కూడా అలా చేసినట్లయితే, వాళ్ళని ఉదాహరణగా తీసుకొని చేసినట్లయితే మనం కూడా పైకి వస్తాము. అందుకని తలా ఒక పని చేసుకోండి, ఊరికే కూర్చోకండి. ఏమైనా తెలియకపోతే నేర్చుకోండి. నెక్స్ట్ ఇయర్ అన్న మనం మంచిగా మనీ సంపాదిద్దాం, మనం కూడా ఉన్నత స్థితికి వద్దాం అని చెప్పి ఆలోచించి అందరూ మంచిగా ముందుకు రండి. ఇదేనండి ఈరోజు వీడియో నేను చెప్పాలనుకుంది. ఇవన్నీ ఫాలో చేసినట్లయితే ఒక మనిషి అనేవాళ్ళు ఇలాంటివన్నీ మంచివన్నీ తీసుకొని ఫాలో చేసినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తారండి. స్టార్టింగ్లో కొన్ని మనకు అడ్డంకులు రావచ్చు, వాటిని చూసి భయపడి వెనక్కి వెళ్ళకుండా, లేదు నేను ఇందులో దిగాను చూద్దాం ఏమైద్దో, ఎలా అయినా సరే దిగేసాం కష్టపడదాం అని చెప్పి కొన్ని రోజులు హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా పైకి వస్తారు. అందరూ తలా ఒక పని చేసుకోండి. మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని, మీ ఇంటిని మంచిగా సుభిక్షంగా పెట్టుకోండి. ఇంకోసారి అందరు బాగుండాలి 24 అని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నానండి. నెక్స్ట్ వీడియో ట్యూస్డే వస్తుంది, సరేనా? మధ్యలో మీకు బోర్ కొట్టితే కనుక నా పాత వీడియోస్ చూడండి. లేదు మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్లో బిజీగా ఉన్నామంటే వద్దు, సరేనండి? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.